శ్రీ సత్యసాయి జిల్లా సీకేపల్లి పిఎస్లో మాజీ ఎమ్మెల్యే తోపుతుద్ది ప్రకాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. జగన్ పర్యటన సమయంలో హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిన ఘటనలో తోపుతుద్ది ప్రకాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 62 మందిని అరెస్ట్ చేశారు. ఈ దర్యాప్తులో తోపుతుద్ది స్టేట్మెంట్ కీలకం కానుంది. శ్రీ సత్యసాయి జిల్లా సీకేపల్లి పిఎస్లో మాజీ ఎమ్మెల్యే తోపుతుద్ది ప్రకాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. జగన్ పర్యటన సమయంలో హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిన ఘటనలో తోపుతుద్ది ప్రకాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 62 మందిని అరెస్ట్ చేశారు. ఈ దర్యాప్తులో తోపుతుద్ది స్టేట్మెంట్ కీలకం కానుంది. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్ రెడ్డి, చెప్పండి, పోలీసులు తోపుతుద్ది ప్రకాష్ రెడ్డిని విచారిస్తున్నారుగా, మరి అంటే ముఖ్యంగా ఆయన్ని ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? ఏమైనా కీలక సమాచారం వచ్చిందా? దుర్గా శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపురంలో గత నెల 8వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించడం జరిగింది. లింగమయ్య వైకాపా సంబంధించినటువంటి నేత లింగమయ్య హత్య తర్వాత ఆ కుటుంబానికి వెళ్లి ఆయన పరామర్శించాడు. ఆ రోజు ఆయన బెంగళూరు నుంచి కుంటిమద్ది రామగిరి మండలం కుంటిమద్ది గ్రామం వద్ద ఉన్నటువంటి అక్కడ హెలికాప్టర్ లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత వెళ్లే సమయంలో హెలికాప్టర్ దెబ్బతినింది, సాంకేతిక లోపాలు ఉన్నాయి, పోవడానికి చాలా ఇబ్బంది అవుతుందనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఆయన రోడ్డు మార్గానే వెళ్ళడం జరిగింది. హెలికాప్టర్ ఆ రోజు విండ్షీల్డ్ దెబ్బతినడానికి అదంతా కారణం ముఖ్యంగా ప్రకాష్ రెడ్డి ఆ రోజు వాళ్ళు వైకాపా నేతలను రెచ్చగొట్టడం వల్ల ఇవన్నీ దెబ్బతిన్నాయి. ఆ రోజు దాడి చేయడం వల్ల అవన్నీ గ్లాసెస్ అంతా పూర్తిగా దెబ్బతిన్నాయి. దానివల్లనే ఆయన పోలేకపోయారని పోలీసులు చెప్పడం జరిగింది. వైకాపా నేతలు మాత్రం చెప్తున్నది అంటే ముఖ్యంగా ప్రకాష్ రెడ్డి పోలీసులు వైఫల్యం వల్లే ఇదంతా జరిగింది, పోలీసులు కట్టడి చేయకపోవడం వల్ల జరిగింది అంటారు. బయట నుంచి వేరే వ్యక్తులు వచ్చారు, టీడీపీ వాళ్ళు కావాలనే ఉద్దేశంతో బయట వ్యక్తులను పిలిపించారు. కొంతమంది తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇదంతా చేసి మా పైన నెపం నేర్చుకున్నాను. ఇప్పటికే 62 మందిని మొత్తం కనకానపల్లి, రామగిరి, చెన్నై కొత్తపల్లి, ఆత్మకూరు మండలాలకు సంబంధించినటువంటి వైకాపాకు సంబంధించినటువంటి వైకాపా శ్రేణులు కావచ్చు, అనుచరులు కావచ్చు, వాళ్ళు ఎవరైతే సానుభూతి పరులు ఉంటారో వారి మొత్తం 62 మంది పైన కేసులు పెట్టడం జరిగింది. అలా వాళ్ళలో ముఖ్యంగా వీళ్ళలో ప్రకాష్ రెడ్డి మొదటి ముద్దాయిగా ఉన్నారు. ఆయన పైన కేసు పెట్టడం. ఆయన ముందుగానే అనేక పర్యాయాలు ఈ ఘటన జరగక ముందు ఏ కేసు జరిగినా మొదటి ముద్ద నేను ఉంటా, తర్వాత మీరు ఉంటారన్నట్టు ఆయన రెచ్చగొట్టే ప్రకటన చేశారనేసి ఈ రోజు పోలీసులు ఆ వీడియోను చూపించడం జరుగుతుంది. ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇది చేశారనేసి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఈ రోజు వీడియోలన్నీ చూపించి దాదాపు ఇప్పటికీ ఆయన 2:30 గంటల నుంచి పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. ఇంత ముందు మీరు ఏదైతే వీడియోలో చేశారో చెప్పారో వీడియో ముందు భాగంగా నేను ముందటి ముద్దాయి ఉంటాను, మా తర్వాత మీరు జైలుకైనా బెయిల్కైనా సిద్ధమనేసి గతంలో చేసిన వీడియోలన్నీ వాళ్ళు పోలీసులు చూపించారు. మీరు ఉద్దేశపూర్వకంగా చేశారు. అక్కడ ఆ రోజు జరిగినటువంటి హెలికాప్టర్ దగ్గర జరిగినటువంటి వీడియోలన్నీ మొత్తం అన్ని చూపిస్తూ ఈ ఘటనలో వీరున్నారు వీళ్ళంతా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్తున్నారు. దానిపైన స్పందన సరిగా లేదనేసి బయటికి తెలుస్తుంది. అయితే ఎవరు ఉన్నారు దానిపైన పోలీసులు కూడా బయటకి అయితే తెలియదు. వీడియోల ఆధారంగా ఆ రోజు ఎవరు వచ్చారో దానిపైన మొత్తం చూపించి అవన్నీ ఖచ్చితంగా వీళ్ళపైన కేసు పెట్టాము, మీరు చేయించారు, మీతో పాటు అనేక కార్యక్రమాల్లో కూడా వైకాపాకు సంబంధించిన కార్యక్రమాల్లో మీ పైన వాళ్ళు పాల్గొన్నారనేసి పాత ఫోటోలు కూడా చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటివరకు ప్రకాష్ రెడ్డి ఇంకా ఏం విచారణలో వాళ్ళకి సహకరించినట్లు కనిపించడం లేదు. థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి.